ప్రముఖ సంస్థ నుండి భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వివిధ రకాల పోస్టుల కోసం వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా పోస్టులతో బట్టి మనకి కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మనకి పోస్టులు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. శాలరీ వచ్చేసి మనకి 21,000 నుండి హైయెస్ట్ శాలరీ కింద 90,000 వరకు అయితే మనము ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అయితే ఎర్న్ అయితే చేయవచ్చు. దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి నేను ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనకి పోస్టుల వివరానికి వస్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ రోల్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. టోటల్ 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డిప్లొమా వాళ్ళకి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదే ఆ 12 వేకెన్సీ వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. దానికి శాలరీ కింద మనకి 24,500 రూపీస్ ప్లస్ మనకి అప్ టు 90,000 ఫర్ మంత్ అయితే శాలరీస్ కూడా మనకి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ సి అనమాట. ఎవరైతే 10+ ITI అండ్ 1 year అప్రెంటిస్షిప్ ఆర్ 3 years నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎలక్ట్రానిక్స్, మెకానిక్ అండ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు టోటల్ మనకి ఇక్కడ 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ రోల్ అయితే ఉందన్నమాట ఇక్కడ థర్డ్ పొజిషన్. దీనికి ఎవరైతే బీకామ్ బీబీఎం 3 years కోర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీకామ్ బీబీఎం చేసిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క టెక్నీషియన్ సి ప్లస్ మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసి శాలరీ విషయానికి వస్తే 21,500 నుండి 82,000 ఫర్ మంత్ వరకు అయితే అప్ టు మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వచ్చేసి అండర్గో ట్రైనింగ్ ఇనిషియల్ పీరియడ్ 6 months ఎట్ బెంగళూరు కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క పెయిడ్ స్టైఫండ్ వచ్చేసి మనకి 24,000 ఫర్ మంత్ అయితే పే చేస్తారు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ పాసింగ్ ది గ్రాడ్యుయేట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రెగ్యులర్ పే స్కేల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. 6 months అయితే ట్రైనింగ్ ఉంటుంది. బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలి. బెంగళూరు మనకి BAలో 24,000 ఫర్ మంత్ స్టైఫండ్ అయితే పే చేస్తారనమాట. సో మనకి ఏజ్ లిమిటెడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట. అప్ టు 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే. సో కంప్లీట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూడవచ్చు. మినిమం 50 to 60% మార్క్స్ ఉంటే సరిపోతుందన్నమాట మీ యొక్క అకాడమిక్స్ ఇయర్లో. సో ఆన్లైన్ ద్వారా మన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఫస్ట్ మనకి పార్ట్ 1 కింద జనరల్ అవేర్నెస్ ఎగ్జామ్ పెడతారు. పార్ట్ 2 కింద టెక్నికల్ అండ్ ట్రేడ్ ఆప్టిట్యూడ్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ అనేది కూడా మనం క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. దాని ద్వారా మనం పే అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి సెలెక్ట్ పేటిఎం కేటగిరీ నేమ్ ఆఫ్ ది పోస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ BEL హైదరాబాద్ యూనిట్ అని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ అయితే చేయాలి. ఒకసారి మీరు ఎలిజిబుల్ అయి ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయాలనుకుంటే కనుక ఈ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రిఫర్ చేయండి. ఈ డాక్యుమెంట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో వెబ్సైట్ లింక్స్ అనేది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చేసి 11 July 2024 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీ వేలోనే. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను గైస్. అక్కడ నుండి అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.